హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఇవేంటి అనుకుంటున్నారా చాపట్లు అండి చాపట్లు అంటే మీకు తెలుసా రాయలసీమలో అయితే చాపట్లు అనేది అయితే అంటారనమాట వీటిని ఇది పాతకాలం నాటి ఒక స్వీట్ రెసిపీ ఈ రెసిపీని చేసుకోవడానికి కావాల్సిన ఎందుకు ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా ఉంటాయి ముందుగా అయితే ఇక్కడ నేనైతే దోసపిండి అయితే తీసేసుకున్నాను అనమాట ఫ్రెష్గా పట్టుకున్న అప్పుడప్పుడు పట్టుకున్న దోసపిండి అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్ అయితే బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం అనేది తురిమేసుకొని ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని బెల్లాన్ని అనేది స్టవ్ మీద పెట్టేసి కరిగించుకుంటున్నాను జస్ట్ కరిగితే చాలండి పాకం ఏం అవసరం లేదనమాట అలా కరిగిన బెల్లాన్ని అయితే ఈ దోసపిండిలో అయితే వేసేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత ఒక పించ్ కొంచెం అంటే కొంచెం వంట సోడా అనేది అదే అంటే సోలాపొడి అనేది వేసేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని దోశలాగా వేసేసుకోవాలన్నమాట అంతే అండి టేస్టీ ఎమ్మి చాపట్లు అయితే రెడీ అంటిల్ బాయ్ బాయ్ ప్లీజ్